మీ వైఎస్ఆర్ శర్మ, ఆంధ్రప్రభ ఎడిటర్. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధానమైన పరిణామాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు ఆకస్మిక తనిఖీ. కాకినాడలో యాంకరేజ్ పోర్ట్ ఉన్నది. అందులో నెలల తరబడి కాదు, సంవత్సరాల తరబడి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా ఎగుమతులు అవుతూ ఉన్నాయి. ఈ సమస్య ఇవాళది కాదు, దశాబ్దాల నుంచి ఉన్నది. ముఖ్యంగా గత ఈ కూటమి ప్రభుత్వం రాకముందు పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఈ కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ ఎగుమతుల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఒక మాఫియా లాగా తయారైపోయి ఈ వ్యాపారం చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే దీన్ని వెంటనే అరికడతాము అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో హామీలు ఇవ్వటం కూడా మనం చూసాం. అందులో భాగంగా ఇక ఎన్నికల ఫలితాలు రావటం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటము, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావటము, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రావటము, జనసేనకే ఈ పౌర సరఫరాల శాఖ కేటాయింపు జరగటము, అట్లాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి టూరిజము అండ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు రావటం మనకు తెలిసిందే. అందులో భాగంగానే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే ఈ బియ్యం అక్రమ రవాణా మీద ఆయన దృష్టి పెట్టారు. దృష్టి ఎంతగా పెట్టారు అంటే రాత్రింబవళ్ళు ఈ బియ్యం, రేషన్ బియ్యం పౌర సరఫరాల శాఖ గోడౌన్లు రాత్రింబవళ్ళు తనిఖీలు చేసి అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఈ గోదాముల్లో అక్రమ బియ్యం నిల్వల్ని సీజ్ చేయటము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని వాళ్లే చెప్తున్నారు. అయినా సరే ఈ కాకినాడ పోర్టు నుంచి అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం దాకా ఈ రేషన్ బియ్యం, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు తీసేసుకొని వాటిని మళ్ళీ పాలిష్ చేసి రిఫైన్ చేసేసి అధిక ధరలకి ఎగుమతులు చేసుకోవడం అనేది మనం చాలా కాలంగా పేపర్లో కథనాలు చూస్తూనే వచ్చాం. అయినా సరే ఇది కట్టడి కాకపోవటం వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకినాడ రేవుకి వెళ్ళారు. అక్కడ యాంకరేజ్ పోర్టులో ఆ షిప్లో, ఒక విదేశీ షిప్లో దాదాపు 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం, అక్రమ బియ్యం రవాణాకి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా లోడింగ్ పూర్తి కాలేదన్నమాట. దాదాపు ఇంకొక 10,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా రావాల్సి ఉంది. మొత్తం కలిపి ఒక 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకెళ్ళాలి ఆ షిప్. సో ఈ మధ్యలోనే 2 రోజుల నుంచి దానికి సంబంధించిన వార్తలు పత్రికల్లో రావటము, చివరకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడికి వెళ్ళి ఆయన అదంతా చూశారు, మాట్లాడారు. దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉన్నది, పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి కామెంట్ చేయటము, అట్లాగే పోర్టు అధికారులను ప్రశ్నిస్తే తనకు అసలు వాళ్ళు ఎవరు సమాధానం చెప్పటం లేదు అని చెప్పి సాక్షాత్తు ఒక ఉప ముఖ్యమంత్రి నిస్సహాయతను వ్యక్తం చేయటం మనం చూస్తుంటే ఈ బియ్యం దొంగ రవాణా మాఫియా అనేది ఎంత బలంగా, ఎంత లోతుగా వేళ్ళూనుకుని ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అనగానే అటు ఆ మూల నుంచి ఇటు ఈ మూల దాకా కూడా సుదీర్ఘమైన తీర ప్రాంతం, కోస్తా ప్రాంతం ఉంది, సముద్ర తీరం ఉన్నది. సో ఈ సముద్ర తీరము రాష్ట్రానికి ఒక రకంగా ఎంత ప్లస్ పాయింటో ఈ పరంగా చూస్తే, థ్రెట్స్ పరంగా చూస్తే చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే కాకినాడ పోర్టు నుంచి రోజు దాదాపు 1000 లారీలు, 1000 నుంచి 1100 లారీలు బియ్యాన్ని తరలిస్తుంటాయట ఈ కాకినాడ పోర్టుకి. దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ అక్రమ వ్యాపారానికి ఎంత వెసులుబాటు ఉన్నది అని చెప్పి మనకి అవగతం అవుతున్నది. సో ఇది బియ్యము ఓకే. ఇదే డ్రగ్స్ అయితే గంజాయి, నార్కోటిక్స్, ఇతరత్ర అక్రమ ఆయుధాల రవాణా, అట్లాగే టెర్రరిస్టులు, వీళ్ళందరూ కూడా రాకపోకల ఇటు నుంచి అటుపోవటము, అటు నుంచి ఇటు రావటం కూడా ఇంతే సునాయాసంగా జరిగే ప్రమాదం ఉన్నది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో చాలా వాస్తవం కూడా ఉన్నది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం దాకా కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మ్యారీటైమ్ సెక్యూరిటీ పరంగా, భద్రత పరంగా, అట్లాగే ఈ పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని పేదలకు దక్కకుండా దాన్ని ఎటెటో అక్రమ వ్యాపారులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభార్జన కోసం
వీళ్ళ పొట్టలు కొట్టి విదేశాలకు ఎగుమతులు చేసి కోట్లకు కోట్లు సంపాదించుకోవటం అనేది ఒక పెద్ద దందాలాగా మిగిలిపోతున్నది. అయితే ఇంత చేసినప్పటికీ కూడా ఇంతకీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో దీన్ని నివారించగలదు అని అంటే ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను బట్టే ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తాను, కేంద్ర హోంమంత్రి గారికి లెటర్ రాస్తాను, అట్లాగే కేంద్ర సివిల్ సప్లైస్ మంత్రికి కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను అన్నారు. మరో పక్కన ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, హోంమంత్రితో మాట్లాడతాను ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి. ఎందుకంటే ఈ కాకినాడ పోర్టు అధికారుల ప్రమేయం లేకుండా, అక్కడ స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా, స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఇది ఇంత విచ్చలవిడిగా బహిరంగంగా రాబడి జరగటం అనేది అసాధ్యం. సో ఇక్కడ ఈ కాకినాడ పోర్టు, యాంకరేజ్ పోర్టు ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి దీని మీద అసలు ఎటువంటి కంట్రోల్ ఉన్నది? పోర్టు అధికారులు పవన్ కళ్యాణ్ రాకని పెద్దగా పట్టించుకోకపోవటము, ఏదో నామకే వాస్తే కొంతమంది వచ్చి అక్కడ హాజరేయించుకోవటం తప్ప వాళ్ళేమి జవాబుదారీ తీసుకోకపోవటము, సరైన స్పందనని ఇవ్వలేకపోవటము చూస్తుంటే ఈ పోర్టు భాగస్వామ్యం కూడా బాగా ఉన్నదే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పోర్టు నుంచే బియ్యం అక్రమ రవాణా అవుతుంటే వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా చూసుకోకుండా పోర్టు అధికారులు అనుమతించకూడదు. అయితే ఇక్కడ ఒక లొసుక ఏంటంటే బ్యాంక్ గ్యారంటీ తీసుకున్నారు వీళ్ళు. బ్యాంక్ గ్యారంటీ తీసుకోవటం వల్ల మేము అనుమతించాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఒక్కటేనా? అది ఒక్కటే చాలా. సో దీనికి కావలసిన సరైన ఇతరత్ర అసలు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ మూలాల్లోకి పెడితే ఇవన్నీ కూడా రేషన్ బియ్యం అని తెలిసిన తర్వాత రేషన్ బియ్యం రేషన్ షాపుల్లో ఉండకుండా బయటికి ఎలా వస్తున్నాయి అనేది మౌలికమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో పోర్టు అధికారులైనా, పోలీస్ అధికారులైనా, సెక్యూరిటీ సిబ్బంది అయినా సరే ఇవి రేషన్ బియ్యం అయినప్పుడు ఇది ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి, షిప్పుల్లోకి ఎందుకు వెళ్ళాలి అని వాటిని వాళ్ళు నివారించాలి. కానీ ఇదంతా కూడా తెలిసి జరుగుతున్నది. దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉన్నది, పెద్దలు ఉన్నారు, దీని మూలాల్లోకి వెళ్ళి వీటిని ఛేదించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ తదనంతరం ప్రభుత్వ కర్తవ్యం ఎట్లా ఉంటుంది అంటే దీన్ని ఒక రకంగా ఏదో ఒక సిఐడికి, రాష్ట్ర సంస్థ సిఐడికి అప్పగించి లేకపోతే సిబిఐకి అప్పగించి చేతులు దులుపుకుంటే సరిపోయే వ్యవహారంలాగా ఇది కనపట్టలేదు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ రేషన్ బియ్యం మాఫియా అనేది పనిచేస్తున్నది. సో ఎక్కడికక్కడ స్థానికంగా కూడా అసలు ఒక రాష్ట్రం నుంచి ఆ మూల నుంచి కాకినాడ దాకా బియ్యం రవాణా అవుతున్నాయి అంటే చెక్ పోస్టులు ఏం చేస్తున్నాయి, చెక్ పోస్టుల దగ్గర ఏం జరుగుతున్నది, అక్కడ నియంత్రణ లేదా, తనిఖీలు లేవా? సో ఇదంతా కూడా అసలు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కొన్ని వేల మంది అధికారులతో ప్రమేయం ఉన్నటువంటి ఒక పెద్ద కుంభకోణము. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళబట్టి తెలియటం కాదు, ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యమే, చాలా మందికి తెలిసిందే. కానీ దీన్ని ప్రభుత్వం ఎట్లా అరికట్టాలో తెలియక బహుశా దాని మీద నిమ్మకున్నట్లుగా కనిపిస్తున్నది. సో ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి దీన్ని అప్పగించేసి బలమైన కేంద్ర సంస్థగా అప్పగించి దీని మూలాల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఇది సాధ్యం అయ్యేది కనపట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఇట్లా రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నప్పుడు పేదల కోసం పెట్టిన చౌక బియ్యం విధానాన్ని ఇంకొక రకంగా ఏ రకంగా అయినా ఇవ్వచ్చా అనేది కూడా ప్రభుత్వ స్థాయిలో గతంలో కూడా చర్చలు జరిగినాయి. కానీ అవి అంత ఫలవంతంగా అనిపించలేదు, లాభదాయకంగా అంటే పేదల దృష్టిలో లాభదాయకంగా అనిపించలేదు. ఎందుకంటే ఈ బియ్యం పంపిణీని ఆపేసి నగదు బదిలీ చేద్దామా అనేది ఒక ఆలోచనగా ప్రభుత్వాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నగదు బదిలీ చేయటం వల్ల అది మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. నేరుగా పేదలకి ఈ బియ్యాన్ని పంపిణీ చేయటమే ఉత్తమమైన మార్గము. వాళ్ళకి డైరెక్ట్గా రోజువారీ తిండికి బియ్యం ఉంటాయి అనే ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఈ చౌక బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదలకు అందిస్తున్నాయి. కానీ అక్కడ పేదలకి ఎంత శాతం అందుతున్నాయో మనకు తెలియదు. కానీ దాదాపు 90% రేషన్ బియ్యం అయితే మాత్రం ఇట్లా విదేశాలకి ఎగుమతులు అవుతున్నాయి. దీన్ని మరి పవన్ కళ్యాణ్ ఈ ఆకస్మిక తనిఖీ తర్వాత ఇది ఎట్లా కంట్రోల్ అవుతుంది ఏంటి అనేది చాలా సస్పెన్సే. దీన్ని ప్రభుత్వం ఎట్లా అరికడుతుంది, దీని వెనక ఉన్న సూత్రధారులని బయట పెట్టగలుగుతుందా లేదా? ఆ రేషన్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ
ఈ యాంకరేజ్ పోర్టులో లంగరేసి ఉన్నటువంటి ఆ 38,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏం చేయబోతున్నది? వాటిని వెనక్కి తెప్పించేసి వాటిని మళ్ళీ జనబాహుళ్యంలోకి, రేషన్ షాపుల్లోకి వదలగలుగుతుందా? ఇవన్నీ కూడా మనం ఎదురు చూడాల్సిన ప్రశ్నలే.